నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సమీపంలో అన్నా క్యాంటీన్ వద్ద టీడీపీ పార్టీ శ్రేణులు భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, రూరల్ అధ్యక్షులు పెంచల చౌదరి, తెలుగు యువత నేత పిడికిట వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి దావా పెంచలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరై తెలుగుదేశం పార్టీ జిందాబాద్, చంద్రబాబు నాయుడు జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ సంతోషంతో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్, వార్డు కౌన్సిలర్లు సూరా భాస్కర్ రెడ్డి, వేణు, పోడమేకల, పెంచల యాదవ్ తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఏర్పడిన నుంచి కూడా ఈ సంవత్సరం రోజుల్లో లోపల మన కుటుంబ ప్రభుత్వం వచ్చి ఈ రోజు సంవత్సరం అవుతుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని ఎంతో పరిపాలన చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో ఏమి అభివృద్ధి చేసిండ్రు ఏందనేది దాని మీద కొద్దిగా మేము బ్రీఫ్గా చెప్తున్నాం. ముఖ్యంగా ఒక కేక్ కట్ చేసి విజయోత్సవ ర్యాలీ కూడా జరుపుతున్నాము. ముఖ్యంగా ఈ సంవత్సరంలోగా ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు రామనాయుడు గారు చేయడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏర్పడి సరిగ్గా నేటికి 1 year అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, అలాగే మన ప్రియతమ ఒక దిక్సూచి వాసిలకి ఆ బ్రిడ్జితో పాటు కలిపి 13 కోట్లతో ఇటీవలనే ఎస్టిమేషన్ కూడా వేయడం జరిగింది. ఇవన్నీ చెప్పుకుంటా పోతుంటే తెలుగుదేశం పార్టీ మరి ఏ విధంగా అభివృద్ధి చేసిందో ప్రజలందరూ కూడా తెలుసు.